సో ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వాళ్ళకి గురు దృష్టి వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. మనందరికీ తెలుసు గురు ట్రాన్సిట్ మొన్న మే 1న జరిగింది 2024లో. అండ్ గురువు మనకి వృషభంలోకి మూవ్ అయ్యాడు. అక్కడ 12 నెలలు ఉంటాడు. సో ఈ 12 నెలలు ప్రతి ఒక్కరికి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అన్నది మన నమ్మకం. సో ఈ ఆపర్చునిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ లైఫ్లో ఉండొచ్చు. కొంతమందికి కెరియర్లో ఉండొచ్చు, కొంతమందికి మ్యారేజ్లో ఉండొచ్చు, కొంతమందికి మనీ పరంగా ఉండొచ్చు, కొంతమందికి ఫారిన్ ప్లేసెస్లో ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ లైఫ్ని గురువు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ కరెంట్ ట్రాన్సిట్ మనం వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశికి చూస్తే, సో నార్మల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వృషభ రాశిలో ఉన్న గురువు 3 రాశుల్ని లేదా 3 లగ్నాలని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాడు. ఒకటి కన్యా రాశి, ఒకటి వృశ్చిక రాశి, ఇంకొకటి మకర రాశి. అంటే ఈ 3 లగ్నం వాళ్ళని లేదా 3 రాశుల వాళ్ళని డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది గురువు వల్ల. సో ఈ సంవత్సరం. సో ఇప్పుడు కాకపోతే ఏంటి అంటే ఈ ముగ్గురులో పోల్చుకుంటే కన్యా ప్లస్ మకర ప్లస్ వృశ్చికంలో పోల్చుకుంటే అందరికంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో దేనికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు దృష్టి కన్యా మీద పడుతుంది, అది మంచిదే. కాకపోతే ఆల్రెడీ కన్యా లగ్నంలో కేతు ఉన్నాడు. సో ఆల్రెడీ కేతు ఉన్నాడు కాబట్టి కేతువు లేకుండా పడే గురు దృష్టి, కేతు ఉన్నప్పుడు పడే గురు దృష్టి రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో కేతువు బేసిక్గా మోక్షకారకుడు. సో జనరల్గానే కొంచెం డిటాచ్మెంట్ థాట్స్, కొంచెం అంటే ఇంట్రెస్ట్ తగ్గించడం, అన్నిటి మీద కొంచెం డిటాచ్మెంట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి చేసే కేతువుకి గురువు వచ్చి మంచి గైడెన్స్ ఇస్తాడు, పాజిటివ్గా తీసుకెళ్తాడు. సో అది కన్యలో జరిగే ప్రభావం. నెక్స్ట్ వచ్చేసి మకరంలో. సో మకరంలో గురుదృష్టి పాజిటివ్ అయినప్పటికీ అది మకర రాశి అనేది గురువు జనరల్గా నీచబడే స్థానం. ఎందుకు అంటే అది గురువు యొక్క క్యాపబిలిటీసు ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో, ఏదైతే గ్రోత్ ఉందో వాటిని శని యొక్క లిమిటేషన్స్ వల్ల, కన్స్ట్రెంట్స్ వల్ల కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్స్పాన్షన్ అనేది జరగడానికి కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అంటే బేసిక్గా మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎక్స్పాండ్ అవ్వాలి, తర్వాత మనం డిసిప్లిన్ ఉన్న తర్వాతే మనకి ఏదైనా రావాలి, గ్రోత్ రావాలి. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మకర రాశి అనేది శని యొక్క రూలింగ్లో ఉంటుంది కాబట్టి. సో శని కర్మాధిపతి కాబట్టి ఎంత కర్మ చేస్తే అంత గ్రోత్ ఉంటుంది. సో కర్మను బట్టే గ్రోత్ ఉంటుంది, హార్డ్ వర్క్ని బట్టే గ్రోత్ ఉంటుంది. అది మకర రాశి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి మనం వృశ్చిక రాశిని చూసుకుంటే, సో వృశ్చిక రాశి వాళ్ళకి నార్మల్గానే ఈ 2 ఛాలెంజెస్ లేవు. ఒకటి కేతులో కన్యా వాళ్ళకు ఉన్న కేతు యొక్క ఛాలెంజ్, మకర రాశి శని యొక్క రూలింగ్ ఛాలెంజ్ ఏం లేదు. డైరెక్ట్గా వృశ్చిక రాశి వాళ్ళకి గురువు 7th హౌస్ నుంచి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నాడు. సో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తూ కూడా ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గురువు బేసికల్గా శనితో లేదా కన్యా రాశి యొక్క అధిపతి అయినటువంటి బుధుడితో పోలిస్తే వృశ్చిక రాశి యొక్క అధిపతి అయినటువంటి మార్స్కి చాలా కంపాటబుల్, చాలా ఫ్రెండ్లీ ప్లానెట్. సో ఫ్రెండ్లీ ప్లానెట్ అంటే బేసిక్గా ఎనర్జీస్ రెండు బాగా కంపాటబుల్ అనమాట. సో ఒకటేమో సోల్జర్ ఎనర్జీ, మార్స్ అనేది సోల్జర్, కుజు అంటే వృశ్చిక రాశి అనేది సోల్జర్ ఎనర్జీ. సో గురువు వచ్చేసి జనరల్గా గురువు సోల్జర్కి గురువు అనమాట. అంటే బేసిక్గా మాస్టర్, అంటే ఇక్కడ గురు శిష్యుల యొక్క కాంబినేషన్ వీళ్ళిద్దరిది. సో గురువు నార్మల్గానే ఇప్పుడు వృశ్చిక రాశిలో ఛాలెంజెస్ ఏం లేవు. వన్ థింగ్ కోర్స్ శని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది కానీ అది శశమహాయోగం కూడా ఇస్తుంది కాబట్టి అది మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్గా ఉంది. దాంతోపాటు గురువు ఈ రాశికి అంటే వృశ్చిక రాశికి, వృశ్చిక లగ్నానికి చాలా కంపాటబుల్ ప్లానెట్, అంటే పాజిటివ్ ఎక్కువగా ఉండే ప్లానెట్. దాంతోపాటు ఆయన యొక్క రూలర్షిప్ కూడా 5th లార్డు, 2nd లార్డు. సో 2nd లార్డు అంటే మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క ఎర్నింగ్, మీ యొక్క క్యాపబిలిటీస్, అంటే ఎంత ఎర్న్ చేస్తారు, మీరు డబ్బు ఎంత సంపాదిస్తారు, ఇలాంటివన్నీ 2nd హౌస్ నుంచి చూస్తాం. 2nd హౌస్ బలంగా ఉంటే మన సంపాదన అనేది బలంగా ఉంటుంది. నెక్స్ట్ 5th హౌస్, 2nd హౌస్ కంటే ఇంపార్టెంట్ 5th హౌస్. 5th హౌస్ అనేది ద మోస్ట్ ఆస్పీషియస్ హౌస్ అనమాట. 9th హౌస్ లాగే అది కూడా చాలా మంచి హౌస్. సో 5th హౌస్లో బేసిక్గా మనకు క్రియేటివ్ అబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, క్రియేటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మన పూర్వజన్మ పుణ్యం కూడా మనం 5th హౌస్ నుంచి చూస్తాం. దాంతోపాటు మనకి మంత్ర సాధన ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా అవి కూడా మనకి 5th హౌస్లో నుంచి చూస్తాం. సో చాలా వరకు పాజిటివ్ ఆస్పెక్ట్స్ అని 5th హౌస్లో ఉంటాయి కాబట్టి ఆ రూలర్షిప్ కూడా గురువు ఉన్నాడు. సో అంటే బేసిక్గా ఒకటి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశిలో పడ్డము, తర్వాత గురువు చాలా మంచి కంపాటబుల్ ప్లానెట్ అవ్వడము, దాంతోపాటు ఆయన రూలర్షిప్ కూడా 2nd హౌస్కి అంటే ధనానికి సంబంధించిన హౌస్కి ప్లస్ 5th హౌస్కి అంటే పూర్వజన్మ పుణ్యానికి సంబంధించిన హౌస్కి రూలర్షిప్ అవ్వడం అన్నది అన్ని విధాలుగా గురువు 7th హౌస్ నుంచి చూడడం అన్నది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా 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 పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. సో బేసిక్గా పాజిటివ్ ఇంపాక్ట్ అంటే ఏంటి అంటే, సో నార్మల్గానే వృశ్చిక రాశి అన్నది ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అనమాట. అంటే ఆల్వేస్ ట్రాన్స్ఫర్మేషన్ని కోరుకుంటుంది. అది మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. సో పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు పాజిటివ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, లేదా నెగిటివ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. అంటే బాగా రిచ్గా ఉండేవాడు ఒక రాగ్ లాగా అంటే
ఒక బీదవాడిగా తయారవ్వచ్చు, లేదంటే బాగా డబ్బు లేనివాడు బాగా డబ్బు ఉన్నవాడిలా కూడా తయారవ్వచ్చు. అంటే ఆ యొక్క ఎనర్జీస్ అలా ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ ఆల్వేస్ మారుతూ ఉంటాయి అనమాట. సో మంచివాడు చెడ్డవాడుగా కావచ్చు, చెడ్డవాడు మంచివాడుగా కావచ్చు. ఇది జనరల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగే హౌస్. ఆ హౌస్కి గురువు వచ్చేసి నాలెడ్జ్, విజ్డమ్ ఇస్తాడు. అంటే ఏ నాలెడ్జ్, ఏ విజ్డమ్ ఇస్తాడు? ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ విజ్డము. అట్ ద సేమ్ టైం మనకి 5th హౌస్ అన్నది క్రియేటివ్ విజ్డము, క్రియేటివ్ నాలెడ్జ్ ఇవన్నీ ఇచ్చే హౌస్. సో ఆయన ఇప్పుడు మీకు 7th హౌస్లోకి మూవ్ అవుతున్నాడు. సో 7th హౌస్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి అనమాట. అంటే మన లైఫ్లో మనం ఎవరికైతే అవతల వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతున్నామో వాళ్ళందరికీ 7th హౌస్ రిలేషన్షిప్ ఉంటుంది. సో 7th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నా, 7th హౌస్లో మంచి ప్లానెట్స్ ఉన్నా మన యొక్క ఇంటరాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి. 7th హౌస్ కనుక డ్యామేజ్ అయితే మన ఇంటరాక్షన్స్లో ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి గురువు 7th హౌస్లోకి వస్తున్నాడు కాబట్టి జనరల్గా మీకు ఇంటలెక్చువల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా హెల్ప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు లాభం వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంటలెక్చువల్ ఇంటరాక్షన్స్ అంటే కొంచెం బాగా ఇంటెలెక్ట్స్తో మాట్లాడడం కానీ, లేదంటే ఇంటలెక్చువల్తో మనం ఎక్కువగా మీట్ అవ్వడం కానీ, కొంచెం నాలెడ్జబుల్ పర్సన్తో మీట్ అవ్వడం కానీ, విజ్డమ్ ఉన్న వాళ్ళతో మీట్ అవ్వడం కానీ, దాంతోపాటు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో కానీ, అలాంటి వాళ్ళతో మీట్ అవ్వడం అన్నది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళతో మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గురువు అక్కడ 7th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆ ఎనర్జీస్, అంటే గురువు యొక్క ఎనర్జీస్, నాలెడ్జ్ని మీకు ఇంట్రాక్షన్స్లో కలిపేస్తున్నాడు. అండ్ దాంతోపాటు 7th హౌస్ అన్నది నాట్ ఓన్లీ సెకండ్ పర్సన్, మన స్పౌస్ కూడా, అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ. సో వాళ్ళ పట్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా కొంచెం నాలెడ్జ్ పెరగడానికి, వాళ్ళల్లో పాజిటివ్ హోప్స్ పెరగడానికి, పాజిటివిటీ ఉండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ 5th హౌస్ అనేది చిల్డ్రన్ హౌస్. అంటే పిల్లలతో కూడా ఇంట్రాక్షన్స్ అనేది మీకు పాజిటివ్గా వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ లైఫ్లో ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ వల్ల కూడా పాజిటివిటీ ప్లస్ హ్యాపీనెస్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అది 7th హౌస్లో గురువు ఉండడం వల్ల జరిగేది. సో 7th హౌస్లో గురువు ఉంటూనే మీకు కన్యా లగ్నాన్ని చూస్తాడు. మీ కన్యా లగ్నం వచ్చేసి మీకు 11th హౌస్ అనమాట. మీ హోప్స్, మీ ఆస్పిరేషన్స్, మీ అంబిషన్స్, మీరు ఇంటెన్షన్స్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నాడు. సో కేతు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎన్నో కారణాల వల్ల మీ కొన్ని అంబిషన్స్ అనేవి లెవెల్స్ తగ్గడమో, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడమో, లేకపోతే కొంచెం లైటన్ అప్ అవ్వడమో ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అలాంటివి జరిగినప్పుడు జనరల్గా మన హోప్స్, మన అంబిషన్స్ అలా జరిగినప్పుడు మనం దాన్ని స్పిరిచువాలిటీతో హ్యాండిల్ చేయడానికి గురువు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే మోక్షకారకుడైనటువంటి కేతువుకి గురువు గైడెన్స్ ఇస్తాడు. అంటే మీ అంబిషన్స్ స్పిరిచువల్గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ స్పిరిచువల్ అంబిషన్స్, స్పిరిచువల్ ఆస్పిరేషన్స్ ఉంటే ఇది ఎక్సలెంట్ పీరియడ్ అనమాట. మంచి జ్ఞానం వస్తుంది. ఒకవేళ స్పిరిచువల్ ఆస్పిరేషన్స్ కనుక లేకుండా మీకు మెటీరియలిస్టిక్ ఆస్పిరేషన్స్ ఏమన్నా ఉంటే అప్పుడు కూడా మీరు స్పిరిచువల్గా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయాన్ని గురువు బాగా క్లియర్గా నేర్పిస్తాడు. ఆ గైడెన్స్ అనేది ఇచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అంటే బేసిక్గా మెటీరియలిస్టిక్గా ఉండి స్పిరిచువల్గా ఉండడం అంటే మన కర్తవ్యం మనం చేయడం అనమాట. అంటే దేనికి పూర్తిగా అటాచ్ కాకుండా మనం చేయాల్సిన పని మనం చేయడం. సో వాటి పట్ల కొంచెం జ్ఞానాన్ని కూడా ఇచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అండ్ 11th హౌస్ అనేది గెయిన్స్కి సంబంధించిన హౌసు, నెట్వర్క్కి సంబంధించిన హౌసు. మీకు అక్కడ కేతు ఉండడం వల్ల వచ్చే ఏదన్నా సరే నెగిటివిటీ ఉంటే కూడా ఇప్పుడు గురు దృష్టి వల్ల అది పాజిటివ్గా కనబడేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కేతు అన్నది చాలా పవర్ఫుల్ ఎనర్జీ. బేసిక్గా కేతు అనేది నెగిటివ్ ఎనర్జీ అని కాదు, చాలా పవర్ఫుల్ ఎనర్జీ. బట్ కాకపోతే ఏంటంటే దానికి డైరెక్షన్ ఉండదు. సో డైరెక్షన్ లెస్ అనమాట. ఆ డైరెక్షన్ లెస్తో అది ఎటైనా వెళ్ళొచ్చు. సో మోక్షం వైపు వెళ్ళొచ్చు, లేదు అంటే పూర్తి డిటాచ్మెంట్లో వెళ్ళొచ్చు, పూర్తి డ్యామేజ్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ఎనర్జీకి గురువు గైడెన్స్ దొరికింది అంటే అది రైట్ వేలో వెళ్ళడానికి చాలా వరకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కోరికలు అయిపోయిన తర్వాత వచ్చే ఎనర్జీ, ఆ ఎనర్జీకి గురువు యొక్క గైడెన్స్ వల్ల చాలా వరకు పాజిటివ్గా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు 1st హౌస్ని చూస్తాడు, మీ లగ్నాన్ని చూస్తాడు, మీ లైఫ్ని చూస్తాడు. మీ లైఫ్ని చూడడం వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో హెల్త్ పరంగా ప్లస్ అట్ ద సేమ్ టైం మీకున్న యాటిట్యూడ్ పరంగా, మీకున్న పాజిటివ్ యాటిట్యూడ్ పెరిగేదానికి అవకాశం ఉంది, హ్యాపీనెస్ పెరిగేదానికి అవకాశం ఉంది, కొంచెం అప్పటికంటే కొంచెం ధైర్యం పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గ్రోత్ని లైఫ్లో గ్రోత్ చూసేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు ఎక్స్పాండ్ చేస్తాడు కాబట్టి మీ లైఫ్ని కూడా కొంచెం గ్రో చేస్తాడు. అంటే గ్రో చేయడం అంటే అది డబ్బు పరంగా అని చెప్పడానికి లేదు, కానీ సో ఏదైనా సరే, అంటే ఫేమ్ అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, లేకపోతే మీరు అనుకున్న లైఫ్లో మీరు అనుకున్న ఒక క్లారిటీ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ మీకు ఎక్కువగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ 3rd హౌస్ని చూస్తాడు. 3rd హౌస్ అనేది మకర రాశికి సంబంధించిన హౌస్. అంటే అది శని యొక్క రూలింగ్లో ఉంటుంది. సో 3rd హౌస్ అనేది మన కమ్యూనికేషన్ స్కిల్స్కి, మన యొక్క బ్రేవరీకి, అంటే మన యొక్క ధైర్య సాహసాలకి, మన యొక్క తెగింపుకి, అలానే మన యొక్క యంగర్ బ్రదర్కి, సో
మన థర్డ్ హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే మన యంగర్ బ్రదర్స్ స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ నుంచి మనకి లాభం ఉంటుంది. ఒకవేళ అది నెగిటివ్ ఉంటే మనకి యంగర్ బ్రదర్స్తో కొంచెం రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బట్ గురువు దృష్టి వల్ల ఇది కూడా పాజిటివ్గా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క సాహసం పెరుగుతుంది, తెగింపు పెరుగుతుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మీ రైటింగ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. సో దాంతోపాటు మీ యొక్క రిలేషన్షిప్, సిబ్లింగ్స్తో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా వరకు మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురువు మీకు బోత్ 11th హౌస్ని 3rd హౌస్ని రెండు చూస్తున్నాడు కాబట్టి, సో సిబ్లింగ్స్ ఒకవేళ మీకంటే పెద్దవాళ్ళైనా సరే, మీకంటే చిన్నవాళ్ళైనా సరే, మోస్ట్లీ రిలేషన్షిప్స్ బాగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మోర్ ఓవర్ సమ్మరీ చేసి చూస్తే ఈ ట్రాన్సిట్ అన్నది వీళ్ళకి ఎప్పుడో 12 years ముందు వచ్చిన ట్రాన్సిట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రతి 12 yearsకి ఒకసారి ఈ ఛాన్స్ వస్తుంది. సో మీకు లైఫ్లో గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న టైం ఇది. సో ఫైనాన్స్ పరంగా ఎక్కువగా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం యాటిట్యూడ్ పరంగా లైఫ్లో అన్ని విధాలుగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కోర్స్ సో ఇది ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా మీకు 100% పాజిటివ్ ఉండాలని ఏం లేదు. ఎందుకంటే మీ జాతకం కూడా స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం మీకున్న మహర్దశ అంతర్దశ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఏది నడుస్తుందన్న దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎంత బ్యాడ్లో అయినా సరే ఇది గుడ్ యాడ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ బెస్ట్ అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో తులారాశి వాళ్ళకి ట్రాన్సిట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనే విషయాన్ని